హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి చాలా రియల్ అండ్ రిలేటబుల్గా ఉండబోతుంది, ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్. ఎందుకంటే ఇప్పుడు 4 సంవత్సరాలు బీటెక్ చదివాక చాలామందికి ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు, వై నాట్ కోర్ జాబ్స్ ఆర్ టెక్ కంపెనీస్. సో ఇది మన కాన్సెప్ట్ అనమాట. దీన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసాం. సో అలా మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చి కామన్ మైండ్ సెట్. ముందుగా మన మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి మనకు చెప్తుంటారు అనమాట, గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెట్, 9 to 5 జాబు, ప్రెషర్ ఉండదు, పెన్షన్ ఉంటుంది. సో ఇవంటున్నాయి, మన ఇంటి దగ్గరే ఉండొచ్చు, సో మంచి వైఫ్ వస్తుంది, ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే 2025లో కూడా ఇది ఇంకా వ్యాలిడేనా అంటే, సో వీ షుడ్ థింక్ అబౌట్ దట్. ఇప్పుడు 1980స్లో ఆర్ 90స్లో ఇది గవర్నమెంట్ జాబ్స్ వర్ కన్సిడర్డ్ గోల్డ్. ఎందుకంటే అప్పట్లో ప్రైవేట్కి అంత గ్రోత్ లేదు. సో గవర్నమెంట్ జాబ్స్ అందరూ గవర్నమెంట్ జాబ్స్ వైపే మొగ్గు చూపారనమాట. సో కానీ ఇప్పుడు చాలా ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి, చాలా స్కిల్ బేస్డ్ కంపెనీస్ వచ్చాయి, చాలా మంది స్కిల్స్ నేర్చుకుంటున్నారు. లైక్ ప్రైవేట్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, బెంజ్ అండ్ టాటా చాలా క్రేజీ గ్రోత్ ఆఫర్స్ చేస్తున్నారు అనమాట. అయినా కూడా ఇప్పటి కాలంలో పేరెంట్స్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎందుకు ఎందుకు ప్రైవేట్ సైడ్ వెళ్ళకుండా ఉన్నారంటే, ఫియర్ ఆఫ్ లే ఆఫ్స్ జరుగుతుంటాయి, ఈ ప్రెషర్ ఉంటుంది, ఇంటి నుంచి దూరంగా ఉంటారు, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ 3 ఇయర్స్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ చేసి క్లర్క్ అయిపోతాడు. ఇంకొకరు కోర్ కంపెనీలో జాయిన్ అయ్యి డిజైన్ టూల్స్ అయినా, లేకుంటే సాఫ్ట్వేర్ టూల్స్ అయినా, లేకపోతే ఏఎంఎల్ ఇలాంటివి నేర్చుకొని 3 ఇయర్స్లో టీమ్ లీడ్ అయిపోతాడు. కొంచెం శాలరీ కూడా బాగా వస్తుంది. సో ఇది వాళ్ళకొక ఈ గ్రోత్ ఉంటుంది, ఒక లైక్ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది అనమాట. సో మన సో నా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చి పేరెంటల్ ప్రెషర్ ఇన్ ఇండియా. స్టూడెంట్ ఇంట్రెస్ట్ కంటే పేరెంట్ ఇంట్రెస్ట్ మీదే ఎక్కువ, పేరెంట్ ఇంట్రెస్ట్లే ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ గురించి అసలు పట్టించుకోరు, వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ గురించి మ్యాక్సిమం చాలా చాలా తక్కువ అనమాట. సో వాళ్ళ ఇంట్రెస్టే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఫీల్ అయిపోతుంటారు అనమాట. ఇప్పుడు చాలా పేరెంట్స్కి ఇంజనీరింగ్లో ఏం చేస్తారు, జాబ్స్ ఎలా ఉంటాయి అనే క్లారిటీ ఉండదు అనమాట. సపోజ్ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు, వాడు ఇప్పుడు వానికి డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సాలిడ్ వర్క్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకో. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వెనక నుంచి వచ్చి బ్యాంక్ ఇది బ్యాంక్ ఎగ్జామ్కి కోచింగ్ స్టార్ట్ చేసావు అని అడుగుతాడు అనమాట. సో ఇంజనీరింగ్ చేసావంటే మెకానిక్ ఇంజనీర్ అవ్వాలి అనే పేరెంట్స్ చాలా రేర్. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్టీ, రెస్పెక్ట్ అనిపిస్తుంది. సో పేరెంట్స్ వాంట్ సేఫ్టీ, నాట్ బికాస్ దే ఆర్ రాంగ్, బట్ బికాస్ దే ఫియర్ యువర్ ఫెయిల్యూర్. బట్ టుడే సేఫ్ జాబ్ అనే కాన్సెప్ట్ లేదు, ఓన్లీ స్కిల్ బేస్డ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ దట్. అండ్ ఇంకొక పార్ట్ వచ్చి ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. లైక్ అబౌట్ కోర్ ఆర్ టెక్ ఇది టెక్ ఆపర్చునిటీస్ మీద. ఇంకో స్ట్రాంగ్ రీజన్ వచ్చి స్టూడెంట్స్కి అవేర్నెస్ లేదేమిటంటే, కోర్ బ్రాంచెస్లో ఆపర్చునిటీస్ ఏమిటో ఏమిటో తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మెకానికల్ సైడ్ తీసుకుందాం. చాలా మంది మెకానికల్లో ఏం జాబ్స్ ఉంటాయి, అసలు మెకానికల్ తీసుకున్నారంటే ఆర్ఆర్బి రాయాల, లేకపోతే ఇంకోటి ఉంటాయి, ఎస్ఎస్సి రాస్తారు. అసలు అసలు పిఎస్యు సైడ్స్లో ఇస్రో, డిఆర్డిఓ హాలు ఇలాంటివి మర్చిపోతారు అనమాట. నేను మా ఫాదర్కి అప్పుడు చెప్పాను, మెకానిక్ ఇంజనీర్ అయిపోయిన తర్వాత నేను ఇస్రోలో జాబ్ చేస్తానంటే, అంటే ఇస్రో అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి మా ఫాదర్కి తెలియదు అనమాట. ఇస్రోలో రేపు ఈరోజు తీసుకుంటారు, రేపు తీసేస్తారు అన్నాడు అనమాట. సో వాళ్ళకి వచ్చి సరైన అవేర్నెస్ లేదు. సో సో వచ్చి మనం అవేర్నెస్ మనం ఇప్పుడు తీసుకురావాలన్నమాట. చాలా మందికి ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే, కెరీర్ కెరీర్ పాత్ కనబడకపోతే శాలరీ వస్తుందా అనేది స్టూడెంట్స్ మెయిన్ ప్రియారిటీ అయిపోతుంది అనమాట. సో దీనికి సొల్యూషన్ వచ్చి సెకండ్ ఇయర్ నుంచే స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్, సాఫ్ట్వేర్ టూల్స్ ఎక్స్పోజర్ ఉండాలన్నమాట. సో ఇలా కొంచెం లింక్డ్ఇన్ మీద ఇది హ్యాండ్లింగ్ ఉంటే దే కెన్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్. సో మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక పార్ట్ వచ్చి ఫియర్ ఆఫ్ టేకింగ్ రిస్క్. చా
ఈ జనరేషన్‌లో ఈ జనరేషన్‌లో స్టూడెంట్స్‌కి కొంతమంది రిస్క్ రిస్క్ తీసుకుంటున్నారనమాట. బట్ బ్యాక్ దెన్ లైక్ 2015 2010-15 ఆ మధ్యలో రిస్క్ టేకింగ్ అనేది చానా చాలా తక్కువుందనమాట. అందరూ సేఫ్ సైడే చూసుకున్నారు. సో, చాలా మందికి స్టార్టప్ చేయాలి, ఫ్రీలాన్స్ చేయాలి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి, డిజైన్ ఇంజినీర్ అవ్వాలి, లైక్ ప్రొడక్షన్ ఇంజినీర్ అవ్వాలి. అంటే అవ్వాలి అంటే పేషెన్స్ అండ్ టైం ఉండాలి. కానీ చాలా మంది ఫియర్‌లో జీవిస్తుంటారనమాట. రీజన్స్ ఏమంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, కంపారిజన్ విత్ పీర్స్ ఇన్ బ్యాంక్ జాబ్స్. కోర్ జాబ్స్ కోసం 6 మంత్స్ ప్రిపేర్ కావడానికి భయపడతారు. We are stuck in a survival mode, not growth mode. But if you have 6 months to one skill, it can give you long-term peace of mind. సో ఇది నెక్స్ట్ ఇంకొక పార్ట్ వచ్చి ట్రాప్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఇది ఒక బిజినెస్ అనమాట సిటీస్లో. స్టూడెంట్స్ నుంచి 40,000 కలెక్ట్ చేసుకుంటారు. మీకు జాబ్ వస్తుంది, ప్రిపేర్ మీకు ప్రిపేర్ చేపిస్తామంటారు అనమాట. ఇప్పుడు లైక్ ఏదైనా సాఫ్ట్వేర్ అయినా, లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా, లైక్ ఇప్పుడు 40,000 తీసుకుంటారు, 1 lakh తీసుకుంటారు. మీకు 1 yearలో జాబ్ వస్తుంది. ఇంకా నోటిఫికేషన్ మాత్రం వదిలింటారు. సో ఇలా కోచింగ్ సెంటర్స్ అనేవి ఒక బిజినెస్ అనమాట. నెక్స్ట్ వచ్చి 1 yearలో ఖచ్చితంగా జాబ్ ఉండాలి. ఇది ఒక ట్రాప్ అనమాట. 1 yearలో జాబ్ అంటే అందరికి కష్టం కాదనమాట. కొంత టైం పడుతుంది. స్కిల్స్ నేర్చుకోవాలి కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రియాలిటీకి వస్తే అప్లై చేసేది ఎక్కువ, సీట్స్ ఉన్నది తక్కువ. సో 5-10% మాత్రమే ఆ సీట్ 5-10% మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ని క్రాక్ చేయగలుగుతున్నారు. సో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ప్రతి ఇయర్ 1.2 crore అప్లికేషన్స్ వస్తున్నాయి 40,000 గవర్నమెంట్ జాబ్స్కి. సో ఇమాజిన్ అంతమంది ఆటోమేషన్, ఏఐ, ఈవీ డొమైన్స్లో ప్రిపేర్ అయితే ఇండియా వుడ్ లీడ్ టు గ్లోబల్ టెక్ రైస్. మనం ఒక మంచి టెక్ లీడ్గా వరల్డ్లో ఉంటాం అనమాట. సో అదొక పాయింట్. నెక్స్ట్ మనం బ్రేకింగ్ ద ప్యాటర్న్. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీకు నచ్చిన దాని మీద కెరీర్ చేయాలా, లేక సొసైటీ సజెస్ట్ చేసేది ఫాలో అవ్వాలా? సో సజెషన్స్ ఏమంటే, ఐడెంటిఫై యువర్ ఇంట్రెస్ట్, లర్న్ టూల్స్ లైక్ ఆన్ ద సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏమైనా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే పైథాన్, జావా, ఏఎంఎల్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. లేకు మీకు బిల్డింగ్స్ బిల్డ్ చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి. లేదు కార్స్, ఏరోప్లేన్స్ అండ్ మోటార్స్ ఇవన్నీ కావాలంటే మీరు మెకానికల్ తీసుకోవచ్చు. మెకానికల్లో అంటే పార్ట్స్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. మెటీరియల్ మీరు మెటీరియల్ మీద పనిచేస్తారు, కార్స్ మీద పనిచేస్తాడు. ఏరోప్లేన్స్, ఈవీ. ఇప్పుడు ఇండియాలో ఈవీ కార్స్ అండ్ ఈవీ బైక్స్ అనేవి ట్రెండింగ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చి ఇంటర్న్షిప్స్ ట్రై చేయండి, ఈవెన్ అన్పెయిడ్ అయినా. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో మనకి మన ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు అనమాట. అది ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. సో మనం ఇంటర్న్షిప్స్ చేస్తే అది అన్పెయిడ్ అయినా పర్వాలేదు, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీద మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి లింక్డ్ఇన్ని చాలా బాగా యూజ్ చేసుకోండి ప్లీజ్. సో 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 మ్యాక్సిమం ఈ ప్రైవేట్ కంపెనీస్ మొత్తం లింక్డ్ఇన్ మీదే డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. సో అందరు హెచ్ఆర్స్, కంపెనీ ఎంప్లాయీస్ అందరూ లింక్డ్ఇన్లోనే పోస్ట్ చేస్తుంటారు ఏమైనా జాబ్స్, హైరింగ్స్ గురించి. సో లింక్డ్ఇన్ విల్ బి యూజ్ఫుల్ అనమాట. సో ఇప్పుడు ఒక మోటివేషన్ ఇస్తా. మీరు మీరు ఫెయిల్ అయినా పర్వాలేదు, ట్రై చేయడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. స్కిల్స్ బిల్డ్ చేసిన వాళ్ళకి జాబ్ తప్పకుండా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక మనం ఇప్పుడు ఇంకా కంక్లూజన్కి వచ్చినాం అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ చూద్దాం. నా ఐడియా ప్రకారం ఇది గవర్నమెంట్ జాబ్ అనేది చూడడం తప్పు కాదు. బట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ చూసింగ్ ఇట్ బికాస్ యూ వాంట్ ఇట్ ఆర్ బికాస్ యూ డోంట్ నో వాట్ ఎల్స్ టు డూ? మీకు నచ్చిన పని చేస్తే మీ జీవితంలో ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్గా, ఇండిపెండెంట్గా ఫీల్ అవుతారు. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట. సో మీకేమైనా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ యువర్ థాట్స్ బిలో. సో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చి మీకు ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. యూ కెన్ ఫాలో మీ అండ్ యూ కెన్ స్టే ట్యూన్డ్ అండ్ మోర్ అప్డేట్స్.